చూసుకోవా అటు ఇటు. సో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. ఇప్పుడు కరెక్ట్గా టైం అయితే 3 అవుతుంది. ఇవాళ మనము ఆల్రెడీ మీరు చూసినట్టు టైటిల్ పరిగి విన్మిస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. నేను లాస్ట్ ఫైనల్గా వ్లాగ్ చేసింది మాత్రం మనం వైజాగ్లో ఉన్నప్పుడు దివాళీకి. దాని తర్వాత నాకు ఇంకా వేరే వర్క్స్ ఉండి నేను చేయలేకపోయాను. ఇప్పుడు ఫాస్ట్గా ఇంకా బ్యాగ్ తీసుకుని కిందకి వెళ్ళిపోదాము. కిందకి వెళ్ళి ఇంకా బైక్ మీద స్టార్ట్ అయిపోదాము. నేను ఒక్కడనే వెళ్ళట్లేదు, నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు. ఇప్పుడు నేను ప్రెసెంట్ అయితే హైదరాబాద్లో ఉన్నాను అండ్ నా రూమ్ దగ్గరలో ఉన్నాను. ఫస్ట్ అయితే పెట్రోల్ ఫిల్ చేయించడానికి అయితే వచ్చాము. ఇక్కడ నుండి 70 కిలోమీటర్స్ అనమాట వన్ సైడ్, అంటే వెళ్ళి రావడానికి 140 కిలోమీటర్స్. సో దాని తగ్గట్టు ఒక 8 లీటర్స్ ఎంత ఫిల్ చేయించేసుకుంటే సరిపోద్ది మనకి. ఇక్కడ నుండి 1.5 అవర్ అని చూపిస్తుంది, అంటే ఆల్మోస్ట్ 4:30 4:40 కల్లాగా రీచ్ అయిపోవాలి మనమైతే అక్కడికి. గచ్చిబౌలి జంక్షన్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఈ ఓఆర్ఆర్ ఎక్కి మళ్ళీ సర్వీస్ లైన్లోకి వెళ్ళాలి. టెంపరేచర్ కూడా బాగానే ఉంది, వింటర్ సీజన్ కాబట్టి అసలు అంత ఎండ ఏమి అనిపించట్లేదు. నేను గ్లౌజ్ మర్చిపోయాను బేసిక్గా ఇంటి దగ్గర. నేను 2019-20 ఆ టైంలో వచ్చినప్పుడు అసలు ఇక్కడ ఇంత పెద్ద అపార్ట్మెంట్స్ లేవు, బిల్డింగ్స్ లేవు, ఇన్ఫ్రా లేదు. ఇదిగోండి ఇక్కడ నార్సింగి మణికొండ ఇటు స్ట్రైట్ అని చూపిస్తుంది, అంటే ఆ సర్వీస్ లైన్ నుండి వెళ్ళాలి. ఓఆర్ఆర్ 156. పెద్ద పెద్ద బిల్డింగ్లు అసలు నెక్స్ట్ లెవెల్. ఇంకా ఇప్పుడైతే ఇంకా అక్కడ నుండి మనకి నో ఎంట్రీ. అదిగోండి అటు ముందు వెళ్తే టోల్ గేట్ ఉంటుంది, అటు వెళ్ళామంటే మనకి ఫైన్ కూడా పడచ్చు అనుకుంటా. సో ఇది ఇంకా యాజ్ యూజువల్ ఏంటంటే మన సర్వీస్ లైన్. ఇప్పుడు మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కూడా ఇదే సర్వీస్ లైన్ కదా. ఓర్ నాయన, ఇవాళ సాటర్డే చూసారా, ఎక్కడికి వెళ్ళినా ఫుల్ ట్రాఫిక్ ఉంది. అందుకేనబ్బా వీకెండ్స్ అసలు ఎక్కడికి వెళ్ళకూడదు హైదరాబాద్లో, వాళ్ళని వీక్ డేస్లో తిరగాలి. అండ్ హైదరాబాద్లో నేనున్న చోట అంటే గచ్చిబౌలి దగ్గర మార్నింగ్ 5కి 6కి ఆ టైంలో ఎంత టెంపరేచర్ ఉంటుంది తెలుసా? 10-11. క్రేజీ అసలు. అండ్ పక్కనే మాకు సెంట్రల్ గవర్నమెంట్ క్వార్టర్స్ ఉంటాయన్నమాట. సో దానివల్ల ఇంకా ఘోరంగా ఎక్కువ చెట్లు ఉంటాయి అండ్ ఇంకా చాలా చాలా తక్కువ ఉంటుంది మాకు టెంపరేచర్. నేను అన్ని సీజన్స్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ నాకు తెలుసు. వింటర్ చాలా స్పెషల్ అనమాట హైదరాబాద్లో, క్రేజీ ఉంటుంది. సేమ్ మన వైజాగ్ లాగానే ఉంటుంది. ఇంకా వైజాగ్ అంత ప్లేసెస్ ఏం లేవు ఇక్కడ తిరగడానికి. మొయినాబాద్ దగ్గరలో చాలా రిసార్ట్స్ ఉంటాయి. వికారాబాద్లో కూడా అనంతగిరి హిల్స్ ఉంటుంది, అది కూడా ప్లాన్ చేయొచ్చు. యాక్చువల్గా మా ఫస్ట్ ప్లాన్ వచ్చేసి అనంతగిరిలో క్యాంపింగ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా కుదరలేదనమాట. ఇదిగోండి ఇక్కడ నుండి మెహదీపట్నం, కిస్మత్పూర్, నెహ్రూ, ఆర్ఆర్ఆర్, వికారాబాద్. సో అన్ని దగ్గరే ఉంటాయి, ఒక 80-100 కిలోమీటర్స్ లోపే ఉంటాయి. మనకైనా అంతే. ఇప్పుడు సపోజ్ మా ఇంటి దగ్గర నుండి నేను అరకు వెళ్ళాలనుకోండి, నాకైనా ఇంచుమించుగా 100 కిలోమీటర్స్ వస్తుంది. చిలుకూరి బాలాజీ టెంపుల్ ఈ జంక్షన్ దాకా అయితే వచ్చేసాము. ఇదిగోండి ఇలా వెళ్తే కనుక మొత్తం ఆ టెంపుల్ లోపలికి వెళ్ళిపోతాము. చూసుకోవా అటు ఇటు, చూసుకుని తిప్పు. చూసారా వాళ్ళు ఎలా వచ్చారు? ఇలాగే ఉంటాయి. మన రోడ్లో స్ట్రైట్గా వెళ్తున్నాం, సిగ్నల్ ఇవ్వాలా ఏమీ లేదు, అలా తిప్పేస్తున్నాడు పక్కి. అందుకనే అటెంటివ్గా ఉండాలనేది ఈ రోడ్లలో. హైవే అంటే పర్లేదు, ఒకే లైన్లో వెళ్తారు. ఇలా సర్వీస్ లైన్లో కానీ లేదా ఈ వన్ వేలో కానీ వెళ్తే ఇదే ప్రాబ్లం, సడన్గా తిప్పేస్తారు. రైడ్ అప్డేట్ ఏంటంటే నాకైతే నడువు నొప్పి వచ్చింది బేసిక్గా. ఇదిగోండి అక్కడ వికారాబాద్ ఇంకా 35 కిలోమీటర్స్ ఉంది, అంటే హాఫ్ ఆఫ్ ద డెస్టినేషన్ వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా వెనకాల రోడ్ ఎక్స్టెన్షన్ అయితే అవుతుంది. ఇది ఇంకొన్ని 6 months to 1 year లో ఈ రోడ్ అంతా అయిపోద్ది. అండ్ వికారాబాద్, ఈ మొయినాబాద్ ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరికీ ఇంకా చాలా హ్యాపీ అనమాట. పవన్ నీకెలా అనిపించింది? బాగుంది. ఓకే చూద్దాం. సింగిల్ కాకుండా సోలో కాకుండా మనం తీసుకొచ్చాను కాబట్టి ఇవాళ మంచి ఫొటోస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే లెట్స్ స్టార్ట్. గైస్ ఫస్ట్ అయితే
ఈ వీడియోకి గట్టిగా లైక్ చేయండి, అప్పుడే ఈ పరిగి విండ్ మిల్స్ లొకేషన్ అందరికి తెలుస్తుంది అండ్ ఎక్కువ రీచ్ కూడా వెళ్తుంది. క్రేజీ అసలు. ఇదిగోండి అక్కడ నుండి కనబడుతున్నాయి చూడండి విండ్ మిల్స్. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం మనము. సో అటు పక్క చూస్తున్నారు కదా, అవన్నీ కూడా విండ్ మిల్సే. అండ్ ఇంకా అదంతా ఆ ముందు ఇదంతా నాకు తెలిసినంత వరకు ఇవి ఈజీగా ఒక 10 ఊర్లు లేకపోతే 20 ఊర్లు సరిపడా ఎలక్ట్రిక్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనుకుంటున్నాను. ఇదిగోండి ఇదే డైవర్షన్. ఇక్కడ నుండి కొంచెం ఆఫ్ రోడ్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చిన్న ఊరు ఏదో ఉంది, ఇది ఊరి పేరు పరిగియా లేకపోతే సంథింగ్ ఏదో ఉంది. బాయ్ చూడండి, భలే బాయ్ చెప్తున్నారు వాళ్ళు, చిన్నపిల్లలు. వాళ్ళకి రోజు వస్తూ ఉంటారు కదా అందరూ, వాళ్ళకి తెలుసు, అందుకని బాయ్ చెప్తున్నారు వాళ్ళు. ఓహో ఓకే ఓకే ఓకే, చూసారు కదా లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం మనము. కానీ కొంతమంది బైక్స్ పట్టుకుని వెళ్తున్నారే, అది ఎక్కడ మరి చూద్దాము. అసలు ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్ళిపోదాం బండి వేసుకుని, దాని తర్వాత ఆలోచిద్దాం. ఎక్కువ బైకర్సే ఈ ట్రైల్స్ని ఇలాగా చేస్తారు, అంటే ఎక్కువ తిరుగుతుంటారు కదా, వాళ్ళే చేస్తారు ఇలాంటి అడ్వెంచర్స్. ఇదిగోండి ఇక్కడ బండి ఉంది. లుక్ ఎట్ దిస్ యార్, లుక్ ఎట్ దిస్. అసలు ఏమన్నా ఉందా, నెక్స్ట్ లెవెల్. ఇంకా పైకి ఎక్కితే ఇంకా బాగుంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. భలే ఉంది అసలు రోడ్డు వెరైటీగా, కిందకి పైకి. ఇది ఓన్లీ విత్ అడ్వెంచర్ బైక్స్ అవుద్ది, నార్మల్ బైక్స్ అయితే కష్టమే. ఇక్కడ నుండి ఎటు వెళ్తాం? కాదు, బైక్స్ కొన్ని పైకి వెళ్తున్నాయి కదా, అది నేను ఎక్కడ అబ్జర్వ్ చేస్తున్నా. ఎవరైనా వస్తే మాత్రం మీరు ఇలాంటివి చెయ్యొద్దు. మన బండి ఇంకా నేను పట్టించుకోను, ఎలా పడితే అలాగా వెళ్ళిపోతుంటా. సో అందుకని నేనైతే ఇలాగా తీసుకెళ్తున్నాను. బై ఎనీ ఛాన్స్ ఆ పైకి ఎక్కిచ్చేది ఉంటే కనుక ఎక్కిచ్చేస్తాను బైక్. సో దిస్ ఈస్ పరిగి విండ్ మిల్స్. వాటర్ వ్యూ క్రేజీ ఉంది. ఒక 15 మినిట్స్ మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఆ విండ్ మిల్స్ అవన్నీ కూడా లైన్గా ఉండి, ఈ దాంతోపాటు ఇక్కడ ఈ ఆరెంజ్ కొంచెం షేడ్ పడి, సన్ షేడ్ భలే ఉందనుకోండి ఫొటోస్ మాత్రము. అక్కడ చూడండి ఇంకా క్రేజీగా ఇప్పుడే ఏరోప్లేన్ వెళ్తుంది. సో గైస్ ఫైనల్లీ వి మేడ్ ఇట్. చాలా కింద నుండి పై వరకు నడుచుకుని వచ్చేసరికి మొత్తం అంతా కూడా నాకు ఫుల్ ఆయాసం వచ్చేస్తుంది. నాకు ఇప్పుడు చిన్న బాధ ఏంటంటే ఒక 1 అవర్ ముందు వచ్చుంటే బాగుండి అనిపిస్తుంది నాకు. ఫోటో షూట్స్ అవుతున్నాయి, వెడ్డింగ్ షూట్స్ అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. చాలా మంది వచ్చారు, ఇంకా కొంతమంది క్యాంపింగ్ కూడా చేసుకుంటున్నారంట నేను విన్నాను. ఇప్పుడు 5:30 అయిపోతుంది, సన్సెట్ కూడా అవుతుంది. బెస్ట్ వీకెండ్ స్పాట్ అని చెప్పొచ్చు.
పవన్ నీకు ఎలా అనిపించింది? బాగా అనిపించింది బ్రో, బాగుంది. స్పాట్ అయితే మంచిగా ఉంది. వీకెండ్లో వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు. మంచి ఫొటోస్ వస్తాయి బ్రో ఇక్కడ అయితే. ఫొటోస్ అయితే క్రేజీ ఉంది. అండ్ రైడ్ ఎలా అనిపించింది నీకు అది చెప్పు. రైడ్ బాగుంది బ్రో, రోడ్ కూడా బాగానే ఉంది ఇటు సైడ్. యాక్చువల్లీ బాగానే ఫాస్ట్గా రావచ్చు. మీరు ఏం చేస్తారంటే కొన్ని స్టిక్స్ అయితే తెచ్చుకొని ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఫుడ్ కూడా తెచ్చుకోండి, ఇక్కడ ఎక్కడ దొరకదు ఫుడ్ మీకు. మేమైతే ఆల్మోస్ట్ ఒక 10-15 కిలోమీటర్స్ వచ్చినట్టున్నాం. ఇక్కడ టీ టైం ఏదో ఉంది, సో ఇంకా ఆగాము. ఇక్కడ 2 కాఫీ, 2 బిస్కెట్లు అండ్ సమోసా ఆర్డర్ చేసాం. ఈ సమోసా ఏమో ఆల్రెడీ చల్లగానే ఉంది. ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా కదా, అంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, కొంచెం ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, అంతా ఉంది. సో అందుకనేమో మొత్తం చలి ఘోరంగా ఉంది. సో ఇంక ఇవి తినేసి ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతాము. ఓకే గైస్, ఇక్కడైతే బ్లాగ్ ఎంజాయ్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, share and subscribe to my YouTube channel. See you in the next vlog. Bye bye. Take care. फिर मिलेंगे.